హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ప్రీవియస్ వ్లాగ్కి కంటిన్యూషన్. ఆ వ్లాగ్లో మీరు నేను పూజ కోసం ఏమేమి పర్చేస్ చేశాను అండ్ ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చూశారు కదా. సో ఈరోజు వచ్చేసి పూజ రోజు కాబట్టి చాలా మంచి రోజు. ఏకాదశి కూడా వచ్చింది, శుక్రవారం వచ్చింది. ఈరోజు నేను ఉద్యాపన చేసుకుంటున్నాను. ఉద్యాపన అంటే స్పెషల్గా ఏమీ పూజ మారదు, సేమ్ అదే పూజ చేసుకుంటాం. కానీ ముత్తైదువులందరినీ పిలుచుకుని తాంబూలాలు అయితే ఇచ్చుకోవడం ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ మా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను వీలైనంత వరకు. సో వాళ్ళందరూ ఈవినింగ్ వస్తారు. సో అందుకని కొంచెం అందరూ వస్తారు కాబట్టి ప్రిపరేషన్ ప్రసాదం కొంచెం ఎక్కువ చేయాలి. అండ్ ఆబ్వియస్లీ కొంచెం లాస్ట్ డే కాబట్టి డెకరేషన్ అవన్నీ ఉంటాయి. అండ్ నేను కొన్ని ప్రొడక్ట్స్ కూడా అన్బాక్సింగ్ చేసి మీకు పూజకి రిలేటెడ్ నేను ఎలా డెకరేట్ చేస్తున్నానో అవన్నీ కూడా చూపిస్తాను. ఈ వీడియో అండ్ దాకా అయితే మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ నా శారీ, నా లుక్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో కొంచెం లెంతీ అయినా ఓపిక్గా చూసేయండి. లాస్ట్ మినిట్లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ఎలాంటి హడావడి లేకుండా అవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడు కామన్గా చేసుకునే పూజ అయినా సరే అందరూ వస్తున్నారంటే కొంచెం ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ఉంటుంది అనమాట మైండ్లో. సో అందుకే మార్నింగ్ నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టుకున్నాం అనుకోండి, సో ఆ టైంకి కొంచెం ఏ హడావుడి లేకుండా అవుతుంది అని అనిపిస్తుంది. మార్నింగే పాల ప్యాకెట్లు అయితే తెప్పించేసాను పాయసం చేయడానికి. అండ్ ఈరోజు సేమియా పాయసం అలాగే పరమాన్నం రెండు చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అందుకే పాలు కొంచెం ఎక్కువ కావాలి. ఈవినింగ్కి శనగలు కావాలి కాబట్టి రాత్రి ఇలా పెట్టేసుకుని ఉంచుకున్నాను. పొద్దున్నే మళ్ళీ నానబెట్టడం మర్చిపోతే హడావుడి అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ శనగల్ని నానబెట్టుకోవాలన్నమాట వాటర్లో. తాంబూలం కోసం శనగలు అయితే నానబెట్టేశాను. అలాగే అరటిపళ్ళు కూడా నేను తెచ్చినవి కొంచెం పచ్చిగా ఉన్నాయి, కానీ ఈరోజు పర్ఫెక్ట్గా ఎల్లో కలర్లోకి మంచిగా ముగ్గిపోయినాయి. ఇవి కూడా రెడీగా ఉన్నాయి. అండ్ తమలపాకులు కూడా ఇప్పుడు కోసుకుని తెచ్చేసుకుందాం. ఈ వీడియో కొంచెం లెందీగానే ఉంటుందండి, తప్పకుండా ఎందాక అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ అందరితోటి షేర్ చేస్తాను. నేను వ్లాగ్ షేర్ చేశానంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇస్తూనే ఉంటాను కదా. సో పూజ రిలేటెడ్ థింగ్స్, అన్బాక్సింగ్ అవన్నీ కూడా కొన్ని చేశాను, అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ముందుగా అయితే ఇక్కడ తమలపాకులు అయితే కోసుకున్నాను అనమాట. ఇంకా సాయంత్రం తాంబూలాలకి అందరికీ ఇవ్వడానికి కూడా మా పెరట్లో ఉన్న తమలపాకులే సరిపోతాయి. ఇంకా దాంతో పాటు కొన్ని పువ్వులు కూడా కోసుకొచ్చాను మార్నింగ్ పూజ కోసం. ఈవినింగ్ పూజకి అయితే నేను ఆల్రెడీ బిఫోర్ డే జేఎన్టీ వెళ్ళినప్పుడు గులాబ్ పూలు కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట. అవి ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. నేను వైభవలక్ష్మి పూజ చేసుకునేటప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడు వీలుంటే అప్పుడు లలితా సహస్రనామం అయితే చదువుకుంటాను. ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి లలితా సహస్రనామ పారాయణానికి కూడా ఇన్వైట్ చేశాను అనమాట. సో 6:30కి పూజ అయిపోతే 6:30 to 7:30 పారాయణం చేసుకుని అప్పుడు తాంబూలాలు ఇచ్చుకుందామని ప్లాన్ అనమాట. సో అందుకే ఇంకా పూజ అయితే త్వరగా కంప్లీట్ చేసుకుని ఇంకా డెకరేషన్ చేద్దామని చెప్పేసి మొత్తం అన్ని కూడా తీసాను. కొన్ని అన్బాక్సింగ్ కూడా చేస్తాను, తప్పకుండా చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ గార్లాండ్స్ అనమాట, సెట్ ఆఫ్ 2 నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు పర్చేస్ చేశాను. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుందన్నమాట. సో ఇవి వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను, లోటస్ హ్యాంగింగ్స్. ప్రీవియస్ దివాళీ వీడియోకి అప్పుడు మీకు చూపించాను కదా. అండ్ ఇది వచ్చేసి ముగ్గు స్టెన్సిల్, అది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను, పీట మీద ముగ్గు వేయాలి కదా. అండ్ ఈ అన్బాక్సింగ్ వచ్చేసి చాలా స్పెషల్ అండి. ఈ రాడ్ చూస్తున్నారు కదా, నార్మల్ స్టీల్ రాడ్ అయితే కాదు, ఇది టెన్షన్ రాడ్ అనమాట. యాక్చువల్ గా నేను ఈ దేవుడి మందిరానికి నేను కింద కూర్చుని పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడే పీట పెట్టి నా బ్యాక్ సైడ్ అక్కడ పూజ చేసుకుందాం అనుకున్నాను. అక్కడ చిన్న బ్యాక్ డ్రాప్ కింద క్రియేట్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏది హ్యాంగ్ చేయడానికి ఏమీ లేదనమాట, మేకలు కొట్టడానికి అలా ఏమీ లేదు. సో అందుకే నేను ఈ రాడ్ అయితే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నా. దీని లింక్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇదంతా కూడా క్లోజ్ అయిపోతుంది, యాక్సెసిబిలిటీ ఉండదు కింద షెల్ఫ్స్ అవి. సో కావాల్సినవన్నీ ముందుగానే తీసుకుని పైన పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ రాడ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఈ రాడ్ ఫిక్స్ చేయడానికి మనకి ఎలాంటి నెయిల్స్ కానీ డ్రిల్లింగ్ మిషన్స్ కానీ ఏది అక్కర్లేదు. జస్ట్ మనం ఇలాగా మనం తిప్పుతూ ఉంటే, స్క్రూ తిప్పుతాం చూడండి, అలా తిప్పుతూ ఉంటే రాడ్ వచ్చేసి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి ఎంత వెడల్పులో కావాలంటే అంత వెడల్పుకి మనం సెట్ చేసుకుని 2 sides కూడా గట్టిగా ఫిట్ అయ్యాక
ఫిట్ అయ్యేంత వరకు తిప్పుకోవాలన్నమాట. దీన్ని టెన్షన్ రాడ్ అంటారు. ఇది 36 ఇంచెస్ నుంచి 54 ఇంచెస్ దాకా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. మనం యూజువల్ గా మన ఇంట్లో చాలా ప్లేసెస్ ఉంటాయి, డ్రిల్లింగ్ చేసుకోలేము కానీ మనకు అక్కడ హ్యాంగర్ అలాంటిది అవసరం ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్ లో మనం ఇది ఫిక్స్ చేసుకోవచ్చు అండ్ రీయూస్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మనం లూజన్ చేస్తే మనకి రాడ్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. వేరే ప్లేసెస్ లో కావాల్సినప్పుడు ఫిక్స్ చేసుకోవచ్చు. నేను ఇలా చిన్న చిన్నగా పూజలు ఏవైనా చేసుకున్నప్పుడు బ్యాక్ డ్రాప్ ఇలా ప్లాన్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ పూజా రూమ్ లో కోసం అండ్ వేరే ప్లేస్ లో కూడా నాకు దీని అవసరం ఉందన్నమాట. సో పూజకి యూజ్ చేయనప్పుడు అక్కడ ఫిక్స్ చేసుకుందాం అన్నట్టుగా ఈ రాడ్ అయితే నేను పర్చేస్ చేశాను. అండ్ చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్ అండి, మీకు కూడా యూజ్ అవుతుందేమో అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ నేను బ్యాక్ డ్రాప్ కోసం నా దగ్గర ఉన్న ఒక బ్లౌజ్ పీస్ ని యూజ్ చేస్తున్నాను. కొంచెం షైనింగ్ గా డార్క్ కలర్ లో ఉంటే బ్యాక్ డ్రాప్ చూడడానికి బాగుంటుంది కదా. సో ఇది యూజువల్ గా అందరిళ్లలో ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్లు ఇస్తూ ఉంటారు కదా, అలాంటి బ్లౌజ్ పీసెస్ లో ఏదైనా సరే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న బ్యాక్ డ్రాప్స్ కి చాలా బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి అనమాట. సో నేను జస్ట్ ఇలా హ్యాంగ్ చేసేసి ఆ రాడ్ కి 2 సేఫ్టీ పిన్స్ ఉంటే ఒక సైడ్ ఒకటి ఇంకొక సైడ్ ఒకటి పెడుతున్నాను, జస్ట్ సేఫ్టీ పర్పస్. యూజువల్ గా అయితే అది మూవ్ కూడా అవ్వట్లేదు, రాడ్ కి కొంచెం ఎక్కువ లెంతే ఉంది కాబట్టి అటువైపుకి వేస్తే, కానీ ఎందుకైనా మంచిది సెక్యూర్డ్ గా ఉంటుంది అని చెప్పేసి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టాను అనమాట. సో చూసారు కదా, సింపుల్ గా బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఎక్కడ మేకలు కొట్టకుండా ఇంకెలాంటి టెన్షన్ పడక్కర్లేకుండా ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయకుండా సింపుల్ బ్యాక్ డ్రాప్ అయితే నేను ఇలా రెడీ చేసేసుకున్నాను. సో నాకైతే బాగుంది, ఈ సెటప్ బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంతకు తీసి పెట్టుకున్న హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను జస్ట్ ఇలా హ్యాంగ్ చేసేస్తున్నాను అనమాట. ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్ సెటప్ కోసం నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నానండి. నేను చిన్న చిన్న పూజలు వినాయక చవితికి కానీ ఏదైనా చేసుకున్నప్పుడు కింద పీట పెట్టుకుని చేసుకుంటాను కదా. సో అప్పుడు వెనకాల అలాగా ప్లెయిన్ గా ఉండకుండా ఇలా బ్యాక్ డ్రాప్ ఏదైనా డెకరేట్ చేసి పెట్టుకోవాలి అని చెప్పేసి నాకు కోరిక అనమాట. సో దానికోసం సరైన ఆప్షన్ అయితే కనిపించలేదు, మేకలు కొట్టే ఆప్షన్ లేదు కదా. అండ్ వెనకాల ఏదైనా ప్లాస్టర్ పెట్టి అలా స్టిక్ చేసిన ఈ పూలదండలు అవి ఆగవన్నమాట. సో చాలా ఆలోచించి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఈసారి నుంచి ఎప్పుడు డెకరేషన్ చేసుకోవాలన్న పని అయితే ఈజీగా అయిపోతుంది. సో బ్యాక్ డ్రాప్ లో ఇలా ఫ్లవర్స్ అవన్నీ పెట్టాక లుక్ అయితే చాలా బాగా వచ్చింది కదా. అండ్ ఇది వచ్చేసి పీట అనమాట. ఇది చెక్క పీటే కానీ పైన మట్టుకు ఇలా ఇత్తడి రేక్ అయితే ఉంటుంది అనమాట, కార్వింగ్ తోటి చాలా బాగుంటుందండి, గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఈ పీటను నేను అజ్జరం, మా తణుకు పక్కన ఒక ఊరు ఉంటుంది, నేను ప్రీవియస్ గా వీడియోస్ కూడా అజ్జరం వీడియోస్ రిలేటెడ్ పెట్టాను అనమాట. సో అక్కడ పర్చేస్ చేశాను. మనకి హైదరాబాద్ లో కూడా చాలా ఇత్తడి షాప్స్ లో ఈ పీట ఈజీగానే దొరుకుతుంది. తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ. సో నా దగ్గర శ్రీయంత్రాంది స్టెన్సిల్ ఉందన్నమాట, ముగ్గు స్టెన్సిల్, అది పెట్టి ఇలాగా ముగ్గు వేసేస్తున్నాను. మనం వైభలక్ష్మి పూజకి యంత్రం ఉంటే చాలా మంచిది. నాకు ముగ్గు పిండితో ముగ్గు వేయడం అంత పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి ఈ స్టెన్సిల్స్ చాలా హెల్ప్ఫుల్ గా అనిపిస్తాయి. అండ్ అలాగే నేను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు వేరే ఇలా బార్డర్ స్టెన్సిల్స్ కూడా కొనుక్కున్నాను అనమాట. సో దాంతో ఇలా బార్డర్ వేస్తున్నాను. ఫస్ట్ టైం అంటే అంత ముందు ఒకసారి ట్రై చేశాను కానీ తడి నేల మీద ట్రై చేశాను, అప్పుడు అంత పర్ఫెక్ట్ గా రాలేదు. ఈసారి అయితే కొంచెం బెటర్ గానే వచ్చింది. ఇంకొంచెం అలవాటు అయితే ఇంకా క్లియర్ గా చాలా బాగా వస్తాయి ఈ బార్డర్స్ అయితే. సో తర్వాత శ్రీయంత్రం మధ్యలో పసుపు కుంకుమ అక్షంతులు అన్ని వేసి ఇలా పీట అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా. బ్యాక్ డ్రాప్ కూడా రెడీ అయిపోయింది, పీట కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఫొటోస్ కి దండలు వేద్దాము అని చెప్పేసి మల్లెపూల దండలు ఉంటాయి కదా, అవి కట్ చేసి దారం కట్టి దండ కింద తయారు చేస్తున్నాను అనమాట. సో ఇలా చిన్న చిన్న పనులే గానీ అన్ని టైం టేకింగ్. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు డెకరేషన్ చేస్తున్నంత సేపు కూడా నేను పక్కన వంట కూడా చేస్తూనే ఉన్నాను అనమాట. కానీ మీకు వీడియోలో చూపించేటప్పుడు ఇదంతా అయిపోయాక నేను వంట చూపిస్తాను, ఎందుకంటే మీకు కూడా ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు అక్కడ చూపిస్తే అర్థం కాదు కదా. సో ఫస్ట్ డెకరేషన్ పార్ట్ అంతా మీకు చూపించేస్తే తర్వాత నేను ఏమేమి ప్రిపేర్ చేశాను ప్రసాదాలకి అవన్నీ కూడా మీకు చూపించవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది క్లిప్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. మనము ఇంట్లో ఏదైనా హడావుడు ఉన్నప్పుడు అక్కడో ఇక్కడో అటు ఇటు తిరగకుండా పనులు అయితే అవ్వవు కదండి, ఒక చోటనే ఉండిపోతే ఇంకా పనులు ఎక్కడ అవుతాయి చెప్పండి. బంతిపూల దండ అయితే ఇలా హ్యాంగ్ చేసి పెట్టాను. అండ్ మల్లెపూల దండలు అయితే పూజ స్టార్ట్ అయ్యే ముందు వేస్తాము, ఇప్పటి నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచే వేస్తే వదిలిపోతాయి కదా ఎండలకి అని చెప్పేసి. సో డెకరేషన్ పార్ట్ అయితే అలా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ వంట సెక్షన్ లోకి వచ్చాను అనమాట. ఇంకా కొంచెం ఉంది పూజ దగ్గర సర్దుకునేవి, అవి వచ్చేసి నేను ఫ్రెష్ అయ్యాక ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు అరేంజ్ చేసుకుంటాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్ కోసం మాకు అండ్ అలాగే కొంతమంది రిలేటివ్స్ ని కూడా పిలిచాను. వాళ్ళ వరకు నేను ఇక్కడ రైస్ తినం కాబట్టి
రవ్వతోటి అంటే బియ్యం రవ్వతోటి ఉప్పుడు పిండి అంటాము, అంటే పులిహార అనుకోండి, పులుసుతోటి చేసే పులిహార రైస్లో ఎలా కలుపుతామో ఇది బియ్యం రవ్వలో కలిపి చేస్తాం అనమాట. అన్నం తినకూడదు అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. అలాగే ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కూడా అది బాగా యూజ్ అవుతుంది. పులుసు అయితే ఉడకబెట్టేసి దాంట్లో కొంచెం ఉప్పు బెల్లం వేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత రవ్వ కూడా ఉడకబెట్టుకోవాలి కదా, 1:2 రేషియోలో నీళ్లు మరిగాక కొంచెం ఆయిల్ సాల్ట్ అన్నీ వేసి రవ్వ కూడా యాడ్ చేశాక ఉడకనివ్వాలి. సో ఇలా పొడి పొడిగా ఉడికిపోయాక ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకున్న తర్వాత పోపు వేసుకుని అలాగే చింతపండు పులుసు ఉప్పు అన్నీ వేసుకుని కలుపుకుంటే మనకి ఉప్పుడు పిండి అయితే రెడీ అయిపోతుంది. సో మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ ఇది ఫేవరెట్ ఐటమ్ అనమాట. ఇక వీడియో లెందీ అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్గా మీకు చెప్పడం చేస్తున్నాను. అండ్ అలాగే వీడియో షూట్ చేస్తూ ఈ పనులన్నీ చేసుకోవడం ఇంకా టైం టేకింగ్ అయినా సరే మీ అందరితోటి ఇవన్నీ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం టైం తీసుకున్నా పర్లేదు అని చెప్పేసి ఇవన్నీ కూడా షూట్ చేశాను. సో ఫైనల్గా ఉప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది. ఇదైతే కంప్లీట్ అయ్యింది కదా. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేయాలి. సో అవి ప్రిపేర్ చేసే ముందు మళ్ళీ ఇంకొకసారి మీకు ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని చెప్పేసి కిచెన్ నుంచి బయటకు అయితే వచ్చాను. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి డెకోర్ ప్రోడక్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీషో నుంచి పర్చేస్ చేశాను, ఎప్పుడో పర్చేస్ చేశాను. సో ఇప్పటిదాకా నేను అన్బాక్సింగ్ చేయలేదన్నమాట. సో ఇవి వచ్చేసి డియర్స్, యాక్చువల్గా మెటల్ డియర్స్. ఇలాంటివి నాకు చాలా నచ్చుతాయి. సో ఇవి షో పీసెస్ కిందను అలాగే మనం ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి బాగుంటాయి. సో 2-in-1 పర్పస్ కింద బాగుండే ప్రొడక్ట్స్ నాకు ఇష్టం అనమాట. చాలా అన్బాక్సింగ్ లో మీకు చూపించాను కదా, ఇలా సెట్ ఆఫ్ 2 డియర్స్ అయితే వస్తాయి. ఈ గ్లాస్ బౌల్స్ లో మనం వాటర్ వేసుకొని మనం మనీ ప్లాంట్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇలాగ ఏదైనా మనం పెటల్స్ అవన్నీ వేసుకొని డెకోర్ ప్రొడక్ట్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో 2-in-1 పర్పస్ కింద చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర దీన్ని ఇలాగా బంతిపూలు వేసి డెకోర్ కింద పెట్టాను అనమాట. నేను ఎప్పుడు ఏ స్పెషల్ ఒకేషన్స్ కైనా ఇలాగ స్పెషల్ గా డెకోర్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి, మైండ్ లో చాలా రన్ అవుతూ ఉంటాయి. కానీ నాకు ప్రాక్టికల్ గా టైం సరిపోదు. మొత్తం అన్ని పనులు చేసి డెకోర్ దగ్గరికి వచ్చే టైంకి అంత టైం ఉండదు అనమాట. ఏదో సింపుల్ గానే కంప్లీట్ అవుతూ ఉంటది. సో ఫైనల్ గా ఇలాగ చిన్న ఉర్లీ కూడా అరేంజ్ చేసి పెట్టారనమాట. ఇంకా లివింగ్ రూమ్ లోనే కదా అందరూ వచ్చి కూర్చునేది. సో లివింగ్ రూమ్ కొంచెం ప్లెజెంట్ గా డెకోర్ చేయాలి అని చెప్పేసి ఇలా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అయితే చేశాను. తర్వాత బ్యాక్ టు మళ్ళీ ప్రసాద్. ఫస్ట్ వచ్చేసి సేమియా పాయసం చేశాను. రెగ్యులర్ గా వైభలక్ష్మి పూజ అనుకుంటే కంపల్సరీ ఎవ్రీ వీక్ చేసే ప్రసాదం సేమియా పాయసం ఉంటుంది. బుక్ లో వచ్చేసి వ్రతకథ పుస్తకంలో ఏదైనా పిండి వంట అని ఉంటుంది, కానీ అమ్మ వాళ్ళు ఎప్పుడు పూజ చేసుకున్న వైభవలక్ష్మిది సేమియా పాయసం చేస్తూ ఉంటారు. నాకు కూడా అది అలవాటు అయిందనమాట. అండ్ ఉద్యాపన రోజు మటుకు పర్టికులర్ గా మనకి వ్రతకథలో రాసి ఉండేది ఏంటంటే పరమాన్నం చేసి పెట్టాలి అని చెప్పేసి. సో స్పెషల్ గా ఈ ఉద్యాపన రోజున మట్టుకు బియ్యం పరమాన్నం చేసి పెట్టాలన్నమాట. సో ఇక్కడ సేమియా పాయసం అలాగే బియ్యం పరమాన్నం 2 రెడీ చేసి పెట్టేసుకున్నాం. సో మొత్తానికి కుకింగ్ అంటే ప్రసాదాలు అవన్నీ అయిపోయినాయి. ఫైనల్గా ఇక్కడ తాంబూలాలు అన్నీ సర్దేసి కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడి దగ్గర అక్కడ అన్నీ సర్దుదాము అని చెప్పేసి కూర్చున్నాను అనమాట. సో దీనికి నేను శనగలు ప్యాక్ చేస్తున్నాను. తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇవి బాటిల్స్ చిన్న చిన్న జార్స్లో ఉన్నాయి, ఇవి తీసుకున్నా. తర్వాత వైభవలక్ష్మి పుస్తకాలు మెయిన్గా ఇవ్వాల్సినవి దీంట్లో, తమలపాకులు, అరటిపళ్ళు, అలాగే రిటర్న్ గిఫ్ట్ కోసం ఈ బ్యాగ్స్ తీసుకున్నాను, జూట్ బ్యాగ్స్. సో ఎవరికైనా ఏదైనా పెట్టుకుని వెళ్ళడానికి బాగుంటుంది కదా, ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఈ ప్యాటర్న్స్ బాగా నచ్చినాయి. అండ్ వీటిలోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నమాట. సో నేనైతే ముందు దీనిపైన పెట్టి తాంబూలం ఇచ్చేస్తాను, తర్వాత వాళ్ళు లోపల పెట్టుకుంటారు కదా. సో అలాగా తర్వాత బ్లౌజ్ పీసెస్, దీంట్లో కాయిన్స్ పెట్టాలి కాబట్టి డబ్బుల కాయిన్స్ అవి, ఇంకా గాజులు, పసుపు కుంకుమ ప్యాకెట్లు చూపించాను కదా అవి, తర్వాత వక్క, ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఇంకొకటి మర్చిపోయాను, దీంట్లో ఒక తాంబూలంలో ఒక కొబ్బరికాయ కూడా పెడుతున్నాను అనమాట. సో ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను ఇప్పుడు. ప్యాక్ చేస్తూ మళ్ళీ కొంచెంసేపు మాట్లాడుకుందాము. ఇంట్లో ఎవరి హెల్ప్ లేకుండా ఈ పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ క్లీనింగ్ అవన్నీ చేసుకుంటూ కొంచెం పొద్దున్నుంచి హెక్టిక్గానే ఉంది. కానీ చెయ్యాలి, చేసుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి, ఇవన్నీ ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి బాగానే అనిపిస్తుంది.
ఈరోజు పూజ రోజున మార్నింగ్ నుంచి నైట్ దాకా మనం ఏం పని చేసినా ఆ లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఆ పని అయితే చేసుకుంటూ ఉండాలి. చాలా మందిని ఇన్వైట్ చేద్దామని అనుకున్నాను, కానీ ఈరోజు ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. అందరూ ఫుల్ బిజీగా ఉన్నారనమాట. ఎవరికి ఎక్కువగా రావడానికి కుదరట్లేదు. చూడాలి నేను ఇన్వైట్ చేసిన వాళ్ళే ఎంతమంది వస్తారో. సో మ్యాక్సిమం నేను అనుకున్న వాళ్ళని పిలిచాను. మా కమ్యూనిటీలో, మా లైన్లో, అలాగే తెలిసిన వాళ్ళు, అలా అందరినీ మేనేజ్ చేశాను. యూజువల్గా అయితే 11 మెంబర్స్కి ఇస్తే సరిపోతుంది, కానీ నేను ఎంతమంది అవుతే అంతమందికి ఈసారి ఇద్దామని అనుకున్నాను అనమాట. మంచిదే కదా ఎంతమందికి ఇస్తే అలాగని చెప్పేసి అలా అనుకున్నాను. ఈ పనులన్నీ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 4 అయిపోయింది. అప్పుడే మా చిన్నత్త గారు అలాగే తోటికోడలు వచ్చారు. సో అక్కడి నుంచి వాళ్ళు నాకు హెల్ప్ చేశారనమాట ఈ ప్యాకింగ్లో. సో అన్నీ అక్కడే రెడీ చేసి పెట్టేశాను కాబట్టి ఇంకా ఏమేమి పెట్టాలో అన్నీ జాగ్రత్తగా వాళ్ళే చూసి ఇద్దరు కూడా నాకు అన్నీ సెట్ చేసి పెట్టేశారు. సో నేనైతే ఇంకా పైకి వెళ్ళి కొంచెం రెడీ అయ్యి వచ్చానమాట ఆ టైంలో. సో ఈసారి పూజకి అయితే నేను గాజులు చార్మినార్ నుంచి తీసుకొచ్చాను. ప్రత్యేకంగా అందరికి మంచి గాజులు ఇవ్వాలి అని చెప్పేసి. అలాగే ఈ బ్యాగ్స్, రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా బేగం బజార్ దాకా వెళ్ళి అక్కడ పర్చేస్ చేసి తీసుకొచ్చాను. ఇంతకు మీకు చెప్పలేదు కదా, పువ్వు కూడా పెట్టాలి తాంబూలంలో. అవన్నీ పెట్టేసి ఇలాగా చక్కగా అరేంజ్ చేసి పెట్టేశారు. నేనైతే ఇలా రెడీ అయ్యి వచ్చేసాను. ఇంకా అక్కడికి హడావుడి అయిపోయింది. సో నేను అంతే శారీ లుక్ అవన్నీ షూట్ చేద్దాము అని అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. సో రెడీ అయ్యి కిందకి వచ్చేటప్పటికే 5 o'clock అయిపోయింది అనమాట. మళ్ళీ ఇక్కడ దేవుడి దగ్గర కూడా అన్ని సెట్ చేసి పెట్టుకోవాలి కదా. సో 6:30 కల్లా నా పూజ అంతా కంప్లీట్ అయిపోతే మళ్ళీ అందరూ వచ్చే టైంకి పారాయణానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి నా హడావుడు అనమాట. సో ఇక్కడ కలశం కింద రాగి కలశం పెట్టుకోవాలి వైభవలక్ష్మి పూజకి. సో కలశానికి అయితే బొట్లు పెట్టుకుని పసుపది రాసుకుని అలాగే మనం పీట వేసుకున్నాం కదా, దానిపైన కొత్త పట్టు కూడా వేసుకోవాలి. అండ్ ఈ కలశం పైన గిన్నె ఏదైనా పెట్టి దాంట్లో ఏదైనా రూపాయి నాణమైనా, వెండి వస్తువైనా, బంగారపు వస్తువైనా పెట్టి పూజ చేసుకోవాలి అనమాట. సో దండలు అవన్నీ కూడా వేసేసాను దేవుళ్ళకి. మొత్తం పూజ కోసం అరేంజ్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పూజ ఒక్కటే మిగిలిందనమాట. వైభవలక్ష్మి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి ఎర్రని పువ్వులతోటి పూజ చేయాలి. ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఇష్టం కదా. సో ఎర్రని పువ్వులతోటి అష్టోత్తర పూజ అయితే చేసుకున్నాను. తర్వాత కనకదార స్తోత్రం కూడా మా అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి ఆవిడ చదివారు. నేను మనసులోనే అమ్మవారిని తలుచుకుంటూ పూజ అయితే చేశాను అనమాట. ఇలా చక్కగా ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి దగ్గరుండి చేయించారనుకోండి పూజ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నాకు కూడా అలాగే చాలా బాగా అనిపించింది. పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నాను. ఆఖరి వారం నా దగ్గర చిన్నవి వెండివి కాసులు ఉన్నాయన్నమాట, లక్ష్మీదేవి రూపులతో ఉన్న కాసులు. సో ఆ కాసులతోటి ధనలక్ష్మి అష్టోత్తరం చదువుకొని పూజ అయితే చేసుకున్నాను. నేను ఛానల్ పెట్టిన కొత్తలో నా 3rd వీడియోనో 4th వీడియోనో వైభవలక్ష్మి పూజా విధానం అని చెప్పేసి ఒక వీడియో అయితే షూట్ చేసి పెట్టానన్నమాట. అప్పుడే నేను సింగపూర్లో ఉండేదాన్ని. ఆ వీడియో కూడా చాలా మంది చూసి పూజ అయితే చేసుకున్నారు. చాలా మంది డౌట్స్ కూడా అడిగారు. సో ఆ వీడియోలో నేను చాలా వరకు క్లారిఫై చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. 6:30కి నేను అందరికీ రమ్మని చెప్పాను పారాయణం కోసం. అందరూ ఆల్మోస్ట్ 6:40 ఆ టైంకి అందరూ రావడం మొదలు పెట్టారు. సో తర్వాత పారాయణం అయితే చాలా చక్కగా లలితా సహస్రనామ పారాయణం, అలాగే ఇంకొన్ని శ్లోకాలు, అష్టలక్ష్మి స్తోత్రాలు అన్నీ కూడా చదివాము. తర్వాత 7:30 ఆ టైంకి నేను అందరికీ తాంబూలాలు అవన్నీ కూడా ఇచ్చుకుంటూ వచ్చాను. వ్రత కథ పుస్తకంలో ఉంటుందన్నమాట, మనం తాంబూలం 11 మందికి ముత్తైదువులు కానీ 21 మందికి కానీ ఇచ్చుకుంటే మంచిది అని చెప్పేసి. లక్కీగా ఏంటంటే ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్లీ 21 మందికి నేను కరెక్ట్ గా తాంబూలాలు ఇవ్వడం అన్నది జరిగిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్ అందరితోటి కబుర్లు చెప్పుకుంటూ కొంతసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళందరినీ పంపించే టైంకి 11:30 అలా అయ్యిందనమాట. సో అప్పుడు ఇంటి లోపలికి వస్తే ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉంది. తర్వాత కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ అక్కడ అరేంజ్ చేసుకుని అప్పుడు రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఈ వీడియోని ఇంక ఇక్కడతోటి ఎండ్ చేసేస్తున్నాను. ఆ అమ్మవారి దయ వల్ల ఉద్యాపన చాలా చక్కగా గడిచింది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్.